జై బీసీ, జై బహుజన్, జై భీమ్. మిత్రులారా, వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు పేరు పేరున ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కూడా కాదు, ఒక్కొక్కల ముఖాలు చూస్తుంటే ఏదైనా చేయగల సత్తా దమ్మున్న బహుజన నాయకత్వానికి అందరికి కూడా ఉద్యమాభివందనాలు. నిఖార్స్ అయిన నన్ను మరి చిరంజీవులు గారు మాలమానాడు అధ్యక్షునిగా పిలిచిండో, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పిలిచిండో, రెండు. ఇప్పుడు మేమంటేనేమో వారేమో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ, వీరేమో మా సిపిఐ నుంచి ఎమ్మెల్సీ, నేను కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీని. కానీ నా మాలమానాడు, జాతీయ మాలమానాడు నుంచి సంపూర్ణమైన మద్దతును నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ తెలంగాణ శాఖ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ సభకి ఇట్లా పరిచయం కావాలని చెప్పి తెలియజేస్తున్నాం, అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా. అయితే చాలా రోజుల నుంచి నేను బీసీ వాదాన్ని వింటున్నా, బీసీ నినాదాన్ని వింటున్నా, పాల్గొంటున్నా, పరోక్షంగా ఉంటున్నాం. ఇదంతా ఒక ఎత్తు. కానీ ఇంత పెద్ద ఎత్తున 42%, 46%, 56% ఏదో ఒక శాతం కావాలని తెలంగాణలో డిమాండ్ ఉన్నది. దానికి చట్టం అయ్యింది, చట్టబద్ధత వస్తుందా, రేపు తెస్తామా, రేపు గుంజుకుంటామా అనేది సెకండరీ. కానీ ఇది కవల పిల్లగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ డిమాండ్ ఎందుకు రావట్లేదు అనేది నా యొక్క శంక. రెండు ఇప్పుడు ఇక్కడ వర్గీకరణ చట్టమైంది, అక్కడ వర్గీకరణ చట్టమైంది. ఇక్కడ చట్టాలు అక్కడ అడాప్ట్ చేసుకున్నారా? మరి బీసీలం ఇక్కడోళ్ళం అక్కడోళ్ళం చెయ్యి దాపి తందేటోళ్ళం కదా. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు రావట్లేదు అనే అంశాన్ని మీరు గమనించండి. ఎందుకంటే బీసీలకు కానీ సామాజిక ఉద్యమాలకు కానీ దక్షిణ భారతదేశం పునాది. ఒక రోజున పెరియార్ రామస్వామి నాయకర్ గారు కావచ్చు, నారాయణగురి కావచ్చు, లేదంటే అన్నాదురై కావచ్చు, ఇక్కడ జరిగిన ఎన్నో ఉద్యమాలకు దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతోమంది పెద్దలు ఉన్నారు. నేను అంటున్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక 2 నిమిషాలు చెప్పి నేను సామాజిక ఉద్యమాల గురించి మాట్లాడతాను. ఈ 9th షెడ్యూల్ కూడా ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు ఇది. రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం మేరకు ఆయన భారత్ జోడో యాత్రలో నడుస్తున్న క్రమంలో బీసీ సమాజం నుంచి పెద్ద ఎత్తున ఆయనకు రిప్రజెంటేషన్స్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు లేవనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఆయన ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది. కేవలం బీసీలకు రిజర్వేషన్లు అని కొట్లాడడం అనేది నా రాజకీయ లక్ష్యం కాదు, అది నా జీవిత లక్ష్యం అని చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఆయన పాలించే రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే బీసీలకు రిజర్వేషన్ల కొరకు పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ అంశాన్ని బదలాయించడం జరిగింది. ఆ రోజున మన మిత్రులే, ఇక్కడ ఉన్న అందరి మిత్రులే, రేవంత్ రెడ్డి గారు మరి రెడ్డి అయి ఉన్నాడు, మరి బీసీలకు చట్టం చేస్తాడో చేయరో అని అనుమానం ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఇలా చట్టం చేసిన దాంట్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో మన జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్తున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆ సమావేశానికి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నేను పోయినా. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంశాలని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చినాం. ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారి నుంచే ఇక్కడికి వస్తున్న, వారి ఇంటి నుంచే నేరుగా ఇటు వస్తున్న. మిత్రులారా, నేను అంటున్నా, మా వాదానికి మీరు తోడైందనే విషయాన్ని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఇది కాంగ్రెస్ వాదం కాబట్టి ఈరోజు 42% అనేది ఒక్క తెలంగాణలో ఎందుకున్నది, 28 రాష్ట్రాల్లో ఎందుకు లేదని చెప్పి మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేనంటున్న ఒక మాట, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉంటుంది. దానికి మీరందరూ కూడా కంకరబద్దులై ఉండండి. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగానే కాదు, మొన్న ఓబీసీ మీటింగ్ ఢిల్లీలో జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలోనే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదో పేరుకో ఓట్ల కోసమే కాదు, ఏమైంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మేము రిగ్రెట్ అయిన అంశాన్ని చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నా. ఎస్సీ ఎస్టీలకు మేము చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వగలిగినాం, సమాజంలో గౌరవాన్ని పెంచగలిగినాం. కానీ బీసీల విషయంలో మేము కొంత తడబడ్డం, తప్పు చేసినాం, దానికి నేను క్షమించండి అని కూడా కోరిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి మిత్రులారా, ఇలా ప్రతిపక్ష నాయకుడు మీతో ఉన్నాడు. 9వ షెడ్యూల్ అనే అంశం పార్లమెంటుకు సంబంధించిన అంశం కాబట్టి ఇదే మన బీసీలకు సంబంధించిన ఈ ఆర్గనైజేషనే అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళండి,
అన్ని పార్టీల ఎంపీలను మీరు నిలదీయండి, అవసరమైతే గల్లా పట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ తీసుకుపోవడానికి మేము ముఖ్యమంత్రి గారిని ముందుకు తీసుకొస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదో కేవలం స్టేట్మెంట్ల కొరకు కావద్దు, ఇంకేం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇవ్వగలుగుతుంది. మనకు దమ్ముంటే రేపు చట్టసభల్లో కాలేల్కర్ కమిటీ నుంచి మొదలు పెడితే 1931 తర్వాత మండల్కు కమండల్ మూమెంట్ వచ్చినా ఇంతవరకు బీసీలకు అన్యాయం జరిగినా ఇప్పుడు గొంతు తెలంగాణ నుంచి లేస్తుంది మిత్రులారా. దానికి మేమే కారణమని మేము అనుకుంటున్నాం, లేదు మనమే కారణమని మనం అందరం అనుకుందాం ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో. ఇప్పుడు సిస్టర్ అన్నది మహిళా శక్తిని కూడా కలుపుకుందాం. మీరు సామాజిక ఉద్యమాన్ని ఢిల్లీ దానికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ పరంగా మేము కదిలించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సభా వేదిక మీద మీ అందరికీ నేను హామీ ఇచ్చి ప్రమాణం చేస్తున్నా. ఎందుకంటే ఇదేదో కేవలం సమావేశాలు, ఫోటోలు, లేకపోతే గతంలో కాక ఏది బజార్లకు వస్తేనే వాడు లీడర్ అయినట్టు కాదు. అలా నిజాయితీగా బీసీలందరూ కూడా క్షేత్రస్థాయి నుంచి కదులుతున్న ఉద్యమం ఇది. ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు మీతో కలిసి రావాల్సిన సందర్భం. ఈ మధ్య నేను మందకృష్ణ మాదిక్ గారు, బెల్లయ్య నాయక్ గారు కూడా దీని మీద మాలమానాడుగా, లంబాడి హక్కుల పోరాట సమితిగా, తర్వాత మాదిగ దండోర నాయకునిగా, ఒక సామాజిక ఉద్యమాలకు పెద్దపీటగా ఉన్న కృష్ణన్న మేము కలిసి కూర్చున్నాం. వాళ్ళు పెట్టిన మీటింగ్లో పోయి మాట్లాడడం కాదు, మనమే మీటింగులు పెట్టి వాళ్ళని ఆహ్వానించాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని చెప్పి ఒక తీర్మానం కూడా చేసుకున్న పరిస్థితిని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. బీసీలు అంటే కేవలం బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీలతో కలిసిన బీసీలు అనే ఒక మానసిక సంసిద్ధతను మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఎవరి కొరకు ఒక్కరే కొట్టాడలే, ఒక పూలే ఇవాళ ఈ దేశంలో సామాజిక న్యాయానికి పునాదిగా ఉన్న ప్రేరణతోని ఇవాళ అంబేద్కర్ గారు ఇంత పెద్ద నాయకుడైండు. అంబేద్కర్ పూరే వారసులం అయితే బీసీలు బజార్న పడితే ఎస్సీ ఎస్టీలు చూస్తూనే నవ్వరు. కాబట్టి ఎస్సీ ఎస్టీ సంఘాలను కూడా మీతో కలిసి మమేకం కండి. ఈరోజు మా విశారదనను ఎందుకు మేము అందరం గౌరవిస్తున్నామంటే ఇలాంటి ఒక మహా ఉద్యమానికి తాను తోడైండు కాబట్టి ఆ భావజాలంతో ఎస్సీలం ఉంటామనే అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మాలా మాదిగనే కాదు, ఎస్టీలో ఇవాళ ఇక్కడ 33 కులాలు ఉండొచ్చు, ఎస్సీలలో 60 కులాల పై చిలుకు ఉండొచ్చు. మీ యొక్క ఉద్యమాన్ని మేము బయట నుంచి చూస్తుండొచ్చు. రేపు మేము మీతో కలిసి ముందుకు నడిచే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ స్ఫూర్తితో ముందుకు పోండి. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఉంది, నా పార్టీని బీసీల కొరకు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో నేను ప్రయత్నం చేస్తా. ఇలా పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఒప్పించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. ఇటు కమ్యూనిస్టు పార్టీలుగా సత్యం గారు కానీ, మా దాసరామ్ నాయక్ కానీ, ఇట్లాంటి చాలామంది సోషల్ డెమోక్రాట్స్ ఎస్సీ ఎస్టీల్లో ఈరోజు ఉన్న పరిస్థితిని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఎస్సీ కాదు, బీసీ మూమెంట్లకు పోతే ఎస్సీ ఎస్టీ నాయకులను ఏమనుకుంటారో అని నేను ఇంట్లో అనుకుంటుంటే అప్పుడప్పుడు. ఇప్పుడు బీసీలు ఇంతకుముందు పెద్ద ఆయన 4 రకాలుగా ఉన్నారని, ఇప్పుడు బీసీలు 10 రకాలు తయారైనరు. ఇవాళ ఎస్సీ బీసీ, రెడ్డి బీసీ, కాంగ్రెస్ బీసీ, కమ్యూనిస్ట్ బీసీ, బీఆర్ఎస్ బీసీ, ఇట్లా 10 రకాలుగా తయారైపోయింది. అంటే ఏంటి? ప్రతి తరపుని, ప్రతి పార్టీ నుంచి, ప్రతి వాదం నుంచి బీసీలకు మద్దతు పెరుగుతున్న క్రమంలో మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్న 9వ షెడ్యూల్కు సంబంధించి ఈశ్వరయ్య గారు చెప్పిన అంశాన్ని ఏ విధంగా భావవ్యాప్తిని తీసుకుపోయినామో ఆ విధంగా కార్యాచరణ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నేను గతంలో మొన్న జరిగిన బంద్కు కూడా మద్దతు ఇచ్చి నేను మందకృష్ణ గారు పాల్గొనడం జరిగింది. నేనేమంటున్నా, బీసీల ఐక్యత కూడా ముఖ్యమే. బీసీ వర్గాల మధ్యన వైరుధ్యాలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటుంది. లేదంటే మళ్ళీ గతంలో జేఏసీ ఏర్పడ్డ క్రమంలో నేను ప్రత్యక్ష సాక్షిని. ఒకవైపు జేఏసీ పని చేస్తుంటే ఇంకొక విమర్శలు వస్తుండే, ఇంకొకళ్ళు ఈ విధంగా చేస్తే అది తప్పని ఇంకో రకమైన ఆలోచన వస్తుండే. కానీ మనమందరం ఒకటే. ఇప్పుడు ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళ వైపే అందరు వస్తారు. డెఫినెట్గా ఎవరు సిన్సియర్ కమిటెడ్గా రిజర్వేషన్స్ కొరకు ప్రయత్నం చేస్తారో వాళ్ళ వెంటనే జనం వస్తారు. ఒకసారి ఉప్పొంగినట్టు ఒకటి రావచ్చు, ఒకసారి ఏదో రాజకీయ ప్రభావం కొరకు, రాజకీయ ఆలోచనల కొరకు ఇంకొకరు ప్రయత్నం చేయొచ్చు కాక నిజంగా బీసీల కొరకు పోరాడే వ్యవస్థ ఎవరున్నారో వాళ్ళని ఫాలో అవుతారు. కాబట్టి మిత్రులారా, మనకు టార్గెట్ ఈ రాష్ట్రంలో 42% బీసీలకు ఏదైతే స్థానిక సంస్థల్లో ఉన్నదో అది ఇప్పటి తాత్కాలికమైన ఉద్యమ నిర్మాణం. భవిష్యత్తులో
చట్టసభల్లో బీసీల కొరకు మనము రిజర్వేషన్లు సాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అది రేపటి రోజు దాన్ని ముందు పెట్టుకొని దీన్ని వెనుకకు నెట్టడం కాకుండా 9వ షెడ్యూలే అర్జునుడికి కాక చేప కన్నెట్లా కనపడ్డదో నేను ఇలా ప్రభుత్వంలో ఉండి కూడా మీకు హామీ ఇస్తున్నా. మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా మేమందరం కూడా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ రేపటి రోజున 9వ షెడ్యూల్ కొరకు మేము ఇచ్చే కార్యాచరణలో మేము పాల్పంచుకుంటామని చెప్పి తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ, జై భీమ్.